ఒకరోజు ఊర్లో గాలిపటాల పండుగ ఎంతో ఘనంగా జరిగింది. పిల్లలందరూ రంగురంగు గాలిపటాలను ఆకాశంలో ఎగరేస్తూ ఆనందంగా ఆడుకుంటున్నారు. 8 ఏళ్ల అర్జున్ కూడా వాటిని చూస్తూ నాకు ఒక గాలిపటం ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు. ఇంటికి వెళ్తుండగా ఒక పెద్ద చెట్టు కింద చిరిగిపోయిన రంగు గాలిపటం కనిపించింది. దానికి కాగితం చిరిగిపోయింది. కర్రలు వంగిపోయాయి. దారం చిక్కుకుపోయింది. అక్కడున్న పిల్లలంతా ఇది పనికిరాదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. కానీ అర్జున్ మాత్రం ఆ గాలిపటాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాడు. తాతయ్య సహాయంతో రంగు కాగితం, టేపు, దారం ఉపయోగించి తిరిగి బాగు చేశాడు. తాతయ్య చిరునవ్వుతో విరిగిపోయింది కదా అని ఏదీ వదిలేయకూడదు. కష్టపడితే మళ్ళీ కొత్త దానిలా మారుతుంది అని చెప్పారు. మరుసటి రోజు అర్జున్ ఆ గాలిపటాన్ని తీసుకుని పార్కుకు వెళ్ళాడు. అక్కడున్న కొంతమంది పిల్లలు అది పాత గాలిపటం ఎగరదు అంటూ అర్జున్ని ఎగతాళి చేశారు. అయినా అర్జున్ ఎవరి మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా పరిగెత్తాడు. కొంతసేపటికి చల్లని గాలి వీచింది. గాలిపటం నెమ్మదిగా పైకి లేచి మరింత ఎత్తుకు ఎగురుతూ ఆకాశంలో అందంగా కనిపించింది. అది చూసిన పిల్లలంతా ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టారు. కొంతసేపటి క్రితం ఎవరైతే అర్జున్ని చూసి నవ్వారో వారే అర్జున్ దగ్గరికొచ్చి నువ్వు చాలా బాగా చేసావు, ఇంత గొప్పగా ఎలా చేసావు అని అంటూ అభినందించారు. అర్జున్ నవ్వుతూ ఏది విరిగిపోయినా ప్రయత్నిస్తే మళ్ళీ బాగు చేయొచ్చు. జీవితంలో కూడా అంతే. ఎప్పుడూ ఆశను వదులుకోకూడదు అంటూ వాళ్ళ స్నేహితులకు చెప్పుకొచ్చాడు. నీతి ఏంటంటే పట్టుదల, కష్టం, ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది.